ఇంకేం విశేషాలు? కావ్య పెళ్లి చేసేయచ్చు కదా. పెండ్లా? అయ్యో పెండ్లి ఇప్పుడు కాకపోయినా మళ్ళా కూడా చెయ్యొచ్చు. అమ్మాయిలు ఎప్పుడన్నా ఇండిపెండెంట్గానే ఉండాలి, లేదంటే రేపు ఒక్కొక్క రూపాయికి మొగుడు దగ్గర చేయి చాచాల్సి పడుతుంది. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు పెండ్లి చేయండి పెండ్లి చేయండి అని. పెండ్లి చేస్తే రేపు ఆవిడికి ఏమన్నా కష్టం వచ్చిందంటే ఆవిడికి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు? ఆవిడ సంపాదిస్తేనే కదా ఆవిడికి హెల్ప్ అవుతుంది. అసలు మా పేరెంట్స్కి లేని బాధ వీళ్ళకేంటో. అయ్యో సొసైటీ గురించి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మన లైఫ్ మనం చూడలేదా? రేపు మన బిడ్డలకు ఆ కష్టాలు రాకూడదు. ఇప్పుడు సొసైటీ ప్రెషర్కి మనం పెళ్లి చేస్తున్నాం అనుకో వాళ్ళకి, రేపు ఆ బాధలంతా మనమే చూడాలి. బాగుంటే పర్వాలేదు, హ్యాపీనే కదా. దానికి వాళ్ళ కాలు మీద వాళ్ళు నిల్చుకొని ఆరాంగా ఒక ఇల్లు తీసుకొని కొన్ని నగలు తీసుకొని మళ్ళీ చేద్దాం పో పెండ్లి. మా పేరెంట్స్కి లేని బాధ వీళ్ళకేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో వీళ్ళే నా పెళ్ళికి డబ్బులు ఇచ్చేలాగా. నాకు నా కూతురు హ్యాపీనెస్ కన్నా ఏమీ ఇంపార్టెంట్ లేదు. నేను ఎవరిని పట్టించుకునేది కూడా లేదు. మనం కష్టపడినప్పుడు ఎవరు వచ్చినారమ్మా? ఎవరు రాలేదు కదా. నీకు నాకేమన్నా కష్టానికి ఎవరన్నా హెల్ప్ చేసేకి వచ్చినారా? రాలేదు. అట్లే వీళ్ళది కూడా రేపు పరిస్థితి అదే అవుతుంది. ఎందుకు ఒకరి గురించి ఎందుకు మనం ఆలోచించాలి చెప్పు? వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఎవరిపైన డిపెండే అవరు వాళ్ళు. ఊరికే పెండ్లి 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 అని వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకూడదు. అయ్యో అత్తేమనుకుంటుంది, పిన్నం ఏమనుకుంటుంది, పెద్దమ్మ ఏమనుకుంటుంది అంటే మన బిడ్డలకి ఎవరు సపోర్ట్కి వస్తారు? ఎవరు రారు. సరేనా? అందరూ తమాషా చూసేవాళ్ళే ఉంటారు. ఇంకా 1-4 మాట్లాడతారు. నాకు ఎప్పుడు ఇష్టం అప్పుడు చేస్తాను నా కూతురు పెండ్లి. ఎవరు మనకి సజెషన్ ఇచ్చే అవసరం లేదు. సర్లే ఉంటాను, బాయ్. పెళ్ళి 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 అంట. ఏమో రేపు మన బిడ్డలు బాధపడితే వీళ్ళు పరిగెత్తుకొని రాబోతారు. ఎవరు రాబోయేలేదు. మాట్లాడేది మాత్రం అందరూ మాట్లాడతారు. ఒక అమ్మాయి సింగిల్గా హ్యాపీగా ఉంటే చూడలేరు.